అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే నేను అమరావతిలో ఉన్నాను. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పిచ్చి చెట్లు జంగిల్ క్లియరెన్స్ జరుగుతుందని తెలుసుకుని ఎలా ఉందో చూద్దామని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్లు కొట్టివేసిన తర్వాత ఇక్కడ ఒక రేకుల షెడ్ అయితే బయటపడింది. ఇది చూడండి, ఈ రేకుల షెడ్డు ఈ చాలా పెద్దగా ఉందండి. ఈ షెడ్డు ఇప్పటివరకు అయితే ఈ పిచ్చి చెట్ల మధ్య ఈ రేకుల షెడ్ కనిపించలేదు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, చెట్లు క్లియర్గా తొలగించడం అనేది జరిగింది. ఇదిగోండి చూడండి, ఈ పిచ్చి చెట్లు తొలగించిన తర్వాత ఈ షెడ్ క్లియర్గా కనిపించింది. అయితే ఈ షెడ్లో ఏముంది? 5 సంవత్సరాల క్రితం రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ షెడ్లో ఎలాంటి పనులు చేసేవాళ్ళు, ఈ షెడ్ని దేనికోసం వాడుకున్నారు, దేనికోసం నిర్మించారు అనే విషయం తెలుసుకోవాలనిపించింది. అందుకనే ఒకసారి లోపలికి వెళ్ళి ఈ షెడ్ లోపల ఏముందో ఒకసారి చూద్దాం అనిపించింది. అందుకని లోపలికి వెళ్తున్నాను, మీరు కూడా చూడాలని చూస్తున్నాను. చూడండి, ఇది చెట్లన్నీ కొట్టివేయడం జరిగింది. ఇది ఈ మెట్ల దగ్గర కూడా పిచ్చి చెట్లు ఉండేవి, అవన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇక లోపలికి వెళ్తే ఇదిగోండి, లోపలికి వెళ్ళగానే ఇది ఇలా ఉందండి. ఎంత సంపద ఉందో చూడండి. కార్మికులు ఎంత సామాగ్రి, ఎంత సంపద నేలమట్టం అయిపోయిందో ఒకసారి చూడండి. సిమెంట్ బస్తాలు, సున్నం బస్తాలు ఇవి 5 సంవత్సరాల నుంచి ఇలాగనే ఉండిపోయాయి. చూడండి, పూర్తిగా పాడైపోయినటువంటి అధ్వానమైన పనికిరాని స్థితిలో ఇలా మనకు కనిపించడం చాలా బాధ కలిగిస్తున్న విషయం. ఇక్కడ ఎక్కువగా కార్మికులు ఉండేవాళ్ళని అర్థమవుతుంది. కార్మికులు వేసుకున్న టీషర్ట్లు, సెక్యూరిటీకి సంబంధించిన కోట్లు, ఇక్కడ మొత్తానికి ఏదో ఉండేదండి. కాకుంటే ఇక్కడ ఏదో పగలగొట్టడం అనేది జరిగింది. ఇదిగో చూడండి, ఇక్కడ అన్నీ పగలగొట్టబడినటువంటి స్థితిలో, ధ్వంసం చేయబడినటువంటి స్థితిలో ఎన్ని బ్రిక్స్ రాళ్ళు ఎలా ఉండిపోయాయో మనకు కనిపిస్తూనే ఉంది. చూడండి ఎలా ఉందో, ఎంత సంపద మట్టి పాలైపోయిందో మనకు కనిపిస్తూనే ఉంది. ఈ బస్తాలు ఏంటంటే, ఈ బస్తాలు ఏంటో మనకు కూడా తెలియదండి. ఇదిగోండి, డ్యూరాఫిక్స్ సిల్వర్ స్టార్, ఇదేంటో మరి నాకు కూడా తెలీదు. చూడండి, నిర్మాణ రంగంలో సెక్యూరిటీ కోసం నెట్లు కానీ హ్యాండ్ గ్లౌజులు కానీ, ఇదేంటంటే ఇది ప్లాన్ ఎమ్మెల్యే హౌసింగ్ ఫస్ట్ ఫ్లోర్, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫ్లోరు, దాని మ్యాప్, దాని తాలూకు మ్యాప్ అండి. అంతా కూడా మట్టి తినేసి మట్టి పట్టుకుపోయి, చూడండి, చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్లు. ఇప్పుడైతే చీమలే ఉంటున్నాయి, ఇంకొన్నాళ్ళు పోతే పాములు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉండొచ్చు కూడా. ఇంత అధ్వాన్నమైన స్థితిలో ఉన్నప్పుడు పాములు ఏంటి, జంతువులు కూడా వచ్చి ఇందులో ఉంటాయి. ఇంకా పక్క గదిలో కూడా చూద్దామండి. చూడండి, ఎంత సంపద, ఎంత ప్రజాధనం వృధా అయిపోయిందో మనకు కనిపిస్తూనే ఉంది. చెట్లలో ఉంటే ఎవరికి కనిపించదు. ఓకే, ఇవన్నీ కూడా ఎంత సంపద వేస్ట్ అయిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఆఫీసర్స్కి సంబంధించినటువంటి రూము, వారి చైరు,
ఇంకా చాలా ఉందండి మనం చూడాల్సింది. ఇది చిన్న షెడ్ కాదు, చాలా పెద్ద షెడ్డు. ఎంత ధ్వంసం అయిపోయిందో చూడండి, ఎంత ధ్వంసం చేశారో, ఎంత ప్రజా సంపద నాశనం అయిపోయిందో. చాలా అండి, చాలా చాలా సంపద వేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఇలా ఇలా వదిలేసిపోతే ఎవరైనా మామూలుగా ప్రతి ఇంటికి తలుపులు తాళాలు ఉంటుంటేనే దొంగలు పడుతూ ఉన్నారు. మరి అలాంటిది ఇక్కడ ఇలా ఫ్రీగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇలా వదిలేసిపోయినప్పుడు దోచుకుపోవడం అనేది సహజం. చూడండి, ఇందులో ఇవి పేపర్లు ఉన్నాయి. ఒక పేపర్ అయినా మనం తీర్చుద్దామండి, ఒక్క పేపర్ అయినా మనం తీర్చుద్దాం. ఇది మ్యాప్స్. ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్. ఈ షెడ్ మొత్తం కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్కి సంబంధించినటువంటి కార్మికులు, ఇంజనీర్స్ వాళ్ళందరూ పనిచేసినట్లు మనకి ఇవన్నీ చూస్తే అర్థమవుతుందండి. ఈ మ్యాప్లు, ఈ డిజైనింగ్ మ్యాప్లు ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. చాలా చాలా ప్రజాధనం వేస్ట్ అయిపోయిందండి. ఇంత విధ్వంసం జరిగిన తర్వాత, ఇంత నాశనం జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి అమరావతి నిర్మించడమైనా, తిరిగి అమరావతి నిలబడటం అన్నా కానీ చాలా కష్టంతో కూడుకున్న పనే. కానీ ఎలా చేస్తారో, ఏం చేస్తారో మనం వేచి చూడాలి. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది కదా. ఇంకా బయటకు వచ్చేద్దాం. ఇంకా ఏమైనా ఉందేమో, ఇంకేం లేదు. ఈ షెడ్ అయితే అయిపోయింది. ఓకే, ఈ షెడ్లో పనిచేసిన కార్మికుల కోసం ఈ కాంప్లెక్స్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకొక షెడ్ అయితే ఏదో ఉందండి, అది కూడా చూద్దాం. అసలు ఇదిగోండి, దీనిలోకి మనం వెళ్ళలేదు, దీనిలో ఏముందో చూద్దాం. ఇక్కడ మాత్రమే కాదండు, ఇదిగోండి ఇక్కడ కూడా మనం చూసే దగ్గర కూడా ఇంకొక షెడ్ ఉంది. ఆ షెడ్లో కూడా ఏముందో ఒకసారి చూద్దాం. లోపలికి ఏం అక్కర్లేదు, లోపల ఏమంత బాగలేదు కూడా, లోపలికి వద్దు. ఇవన్నీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మ్యాట్స్, బిల్డింగులు కట్టేటప్పుడు సేఫ్టీ బెల్ట్లు, ఇవన్నీ ఇక్కడ కుప్పలు పోసి ఉన్నాయి. ఓకే, రెండో షెడ్ దగ్గరికి అయితే వెళ్దాము. షెడ్ దగ్గరికి వెళ్దాం, చూద్దాము. ఇక్కడ చూస్తూనే ఉన్నామండి. ఒక షెడ్ చూపించాను, రెండో షెడ్ దగ్గరికి వచ్చాను. 1-2 షెడ్లు కాదండి, ఇక్కడ శిథిలావస్థలో ఉన్న షెడ్లు. అక్కడ ఇంకొకటి ఉంది, ఇలా చూస్తే ఇటు ఒకటి ఉంది, మధ్యలో ఒకటి ఉంది. అంత మాత్రమే కాదండి, ఇంకొక 4 ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపించాలంటే చాలా టైం పడుతుంది, చూసే ఓపిక కూడా మీకు ఉండదు. వీటన్నింటిలో కూడా ఏమున్నాయి అని మనం ఆలోచించినట్లయితే అన్నీ కూడా శిథిలమైపోయినటువంటి వస్తువులే ఉన్నాయి. ఓకే, వచ్చాం కనుక ఈ షెడ్ను ఒకదాన్ని చూపిస్తాను, చూడండి.